హాయ్ నమస్తే అండి. ఈ వీడియో అయితే దీనికి ముందు వీడియో లాంగ్ వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోలు 2-3 ఉన్నాయి. అవి చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. ఇకైతే మేమంతా తోపులో ఉన్నాం కదా, ఇంకా అక్కడ ముందర వరకే చూపించాను. సరే అని మళ్ళీ కొంతసేపటికంతా నిహాల్ నిద్రలేచేసాడని వాళ్ళ డాడీ వెళ్ళి తీసుకొచ్చేసాడు. ఇంకా అక్కడ నుంచి కొంచెం అట్లా లోపలికల్లా వెళ్ళామన్నమాట. వెళ్తే ఇక్కడంతా కొంచెము బండ ఎక్కువ ఉంది మాకు, మా తోపులో కొంచెము ఇట్లా పారలాగా బండ ఉందన్నమాట ఆ ప్లేస్ అంతా. సరే ఇది కొంచెం బాగుందని చెప్పి ఇక్కడైతే కొన్ని పిక్స్ పట్టుకొని ఇంకా ఇదంతా కూడా ఎక్కి దిగుతూ ఉన్నాము. ఇంకా వాడు చూడండి, ఇదేదో పెద్ద కొండలు ఎక్కి దిగినట్టుగా ఉంది వాడికి, అదొక ఆనందంగా. సరే అని చెప్పి ఇంకా మేమంతా కొంచెంసేపు అట్లా కొంచెంసేపు కూర్చొని సరదాగా అయితే అప్పుడే సాయంత్రం అయింది. సాయంత్ర సమయంలో వచ్చిన సూర్యుడు కాంతి చాలా బాగా వస్తుందన్నమాట. ఆ ఫోటోలు చూడండి ఎంత బాగుంది కదా. అందుకని అప్పుడు అయితే ఫోటోలు అయితే కొన్ని తీసుకున్నారు అందరూ కూడా. సరే ఇంకా ఆడ నుంచి అయితే బయలుదేరి తోపులోకి వచ్చాము. ఇంకా మా వారంతా కూడా అక్కడ చెట్ల కల్లా అంతా చూసి పైపులన్నీ నీళ్లు పోతా ఉన్నాయి, చెట్లకు లేదనేసి అన్నీ చూసుకుంటూ ఉన్నారనమాట మా వారే. ఇంకా పిల్లలంతా కూడా ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇంకా మేము నలుగురమే అంత దూరం అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట ఆ పార దగ్గరకి, ఆ చుట్టుపక్కల. ఇంకైతే చెట్లలో పూత అయితే కొంచెం పట్టిందనమాట. ఆ పూతను వీడియో అయితే పట్టుకున్నాను ఉగాదికి చూపిద్దామని. ఇంకా అప్పుడు కూడా టైం దొరకలేదు నాకు, అందుకనేసి అయితే చూపించలేదు. ఇంకైతే మామిడి తోపుల నుంచి ఇంటికి వచ్చేసామండి. ఇంకా ఏదైనా స్వీట్ చేసుకున్నాం. పిల్లలైతే ఏమి చేయలేదు అంటుంటే సరేని 1 కేజీ పచ్చని పప్పు నింది పోలీలు చేద్దామని చెప్పి అయితే రెడీ చేసుకున్నాము. నానబెట్టేసి ఉడకబెట్టేసి పోయామన్నమాట. బయట పొయ్యి మీదనే ఉడకబెట్టేసింది స్వాతి. సరే ఇంకా పోలీలు చేసుకుందామని అనుకొని మేమంతా ఈ పని అయితే ప్రాసెస్ అంతా బెల్లము, ఎలాచి ఇవన్నీ కూడా పెట్టుకొని దంచేసి పొడి కొట్టేసింది అనమాట. మిక్సీకి వేసి కొట్టేసింది బాగా. ఇంకైతే మైదాని మా అత్తమ్మ అయితే కలిపి పెట్టేసింది. పసుపు చిటికెడు మైదా మనకి బాగా మెత్తగా రావాలంటే చిటికెడు సున్నము, పసుపు, ఇట్లా నీళ్ళు వేసి బాగా సాల్ట్ వేసి బాగా కలిపేసి అనుకనుగ్గా కలుపుకోవాలండి. పోలీలు బాగా వచ్చేస్తాయి అన్నమాట సాఫ్ట్గా. ఆ విధంగా కలిపి పెట్టేసింది అనమాట అత్తమ్మ. సరే ఇంకా ఒక్కొక్కరైతే పని స్టార్ట్ చేసుకున్నాము. అంటే ఒకరు వచ్చి ఉంటలు పట్టి పిసికేసి ఉంటలు పట్టి ఇవ్వడము, ఒకరు తట్టి ఇవ్వడము, ఒకరు కాల్చడం అనమాట. ఒకరు పిండి మైదా తడిపిచ్చారనమాట. ఇట్లా అయిందా ఒక వంట. అంతమంది చేసామన్నమాట. అంతమంది చేస్తే భిన్న అవుతుంది. ఇంకా వీళ్ళు రిటర్న్ వెళ్ళాలన్నమాట ఊరికి, జయ రవి వాళ్ళు. సరే ఒక 2 తినేసి వెళ్తారు కదా అనే ఉద్దేశంతో చేసాము. పిల్లలందరూ కూడా తింటారు, ఇంకా బెల్లం వస్తువు కదా. ఇవన్నీ కూడా సరుకులు వచ్చి మా పిన్ని ఉంది, మా మామయ్యకి చెల్లెలు అనమాట. నా సంవత్సరానికి ఒక నెల కట్టేడుగా చీటీ కడతారంట. ఆ చీటీ కట్టినప్పుడు సరుకులు ఇస్తారంట, ఇంటికి కావాల్సిన సరుకులన్నీ. అలా ఇచ్చిన దాంట్లో పచ్చని పప్పు అనమాట తీసుకొని ఇంకా ఆ పని చేసామన్నమాట మేము. సరే ఇంకైతే నేను పోలీలు కాలుస్తున్నాను. చాలా బాగా అయితే మెత్తగా వచ్చింది, సాఫ్ట్గా. పిండి పిసకడంలో ఉంటుందన్నమాట, మైదా పిసకడంలో ఉంటుంది, మెత్తగా వస్తాయి సాఫ్ట్గా. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తూ ఉన్నామన్నమాట. సరే ఇంకా మా అత్తమ్మ అదే మైదా కలిపిచ్చాను కదా అని చెప్పి నిలబడుకొని ఉందన్నమాట. నేను తట్టిస్తాను అనింది. ఇంకా వద్దులే కూర్చొని తట్టాలంటే మోకాలు నొప్పి అవి వస్తుంది, వద్దు మేము చేసుకుంటాంలే అని చెప్పేసి చెప్పాము. సరే నేను కట్టపోయి కూర్చొనిందనమాట. ఇంకా పిల్లలకంతా కూడా తట్లల్లో వేసి ఇచ్చాము. ఒక్కొక్కటి తింటూ ఉన్నారు వేడివేడిగా. ఇంకైతే ఆ నుంచి అంతా పిండి చేయలేదు, కొద్దిగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసామన్నమాట. ఇంకా టైం అయిపోతుంది, చీకటి అయిపోతే టిఫిన్ తినరు అట్లా అనేసి. ఇక నైట్ అయిపోయింది. భోజనాలు అంతా అయిన తర్వాత ఉదయం అయితే ఇక ఆ రోజే బయలుదేరాలనుకున్నాము తిరుపతికి. సరే ఇంకా ఉదయం అయితే నేను వేసాను అనమాట, ముగ్గు అయితే నేను వేసాను. ఇంకా నా వర్క్ అది. ఒక్కొక్క రోజు మార్చి వేసుకున్నాం అనమాట ఇంటి ముందర ముగ్గులు అయితే. సరే ఈ ముగ్గు అయితే నేను వేసాను. సరే ఇంకా రంగులు అయితే వేసేస్తాం రమ్మ అని చెప్పి పిలిచి స్వాతి నేనైతే రంగులు వేసుకుంటున్నాము. ఈజీగా వచ్చేస్తుంది నాకు ఈ ముగ్గు అయితే. చాలా బాగుంది కదా, చిన్న ముగ్గు అయినా దాన్ని ఎంతెంత పెద్దదో చేయొచ్చు అనమాట. ఇంకా ముగ్గు వేసినామనుకో ఒక 4 వారం రోజులన్నా ఉంటుంది. ఇంకా అక్కడ ఎవరు ఉండము, మా పిన్ని ఒకటే ఉంటుందన్నమాట, మా మామయ్యకు చెల్లెలు. ఇక ఇక్కడే వేస్తుందిలే, చిన్న ముగ్గులు అయితే వేసుకుంటుంది. సరే రంగులు వేసేస్తే అలాగే ఉంటుంది కదా, ఒక
2-3 డేస్ వరకేనేసని అలా చేసి కలర్ వేసేసి వెళ్దాము అని చెప్పి మేమైతే ఫ్రెష్ అప్ అవ్వలేదులేండి అప్పటికి. ఇంకా ఉదయమే లేచి మంచు ఫుల్గా ఉంది, అక్కడైతే చాలా మంచుగా ఉంది. 9 వరకు కూడా ఫుల్ మంచు. మన సిటీలలోనే అలాగ ఉంది, ఇంకా విలేజ్లో చెప్పనవసరం లేదు. ఏ బిల్డింగ్ కూడా ఏమీ కూడా కనపడడం లేదనమాట, అట్లుంది మంచు. ఇంకా పిల్లలు ఒక్కొక్కరు లేసి వచ్చారు. ఇంకా పొయ్యి అయితే బయట మంటించమన్నాము, వెలిగిస్తే ఇంకా ఒకరొకరు ఈమె అనమాట మా మామయ్య చెల్లెలు. ఇకైతే అక్కడి నుంచి వెలిగించమని చూడండి, ఒక్కొక్కరు నిద్ర లేస్తూ ఉన్నారనమాట. ఉదయం అయింది. ఇంకా మా ముగ్గుల పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా టీ పెడదాము అని చెప్పనేసి వచ్చామన్నమాట. టీ పెట్టేసినామంటే ఇంకా ఆడ నుంచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాము అందరము కూడా. ఇంకా బయలుదేరాలి, సాయంత్రంగా బయలుదేరదాము అని. ఇంకా మధ్యాహ్నం వంట చేసుకోవాలి కదా. ఇక ఒక కారపులుసు అయితే చేసేసింది స్వాతి, కారపులుసు అట్లా పెట్టింది అనమాట. ఇంకా మధ్యాహ్నం భోజనాలు అందరూ కూర్చొని గబగబాని తింటున్నారు. వెళ్ళాలి మళ్ళీ హోంవర్క్ అవి చేసుకోవాలనేసి అని ఇంకా అందరు భోజనాలు అయ్యిందండి. ఇంకా బ్యాగులన్నీ కూడా సర్ది పెట్టుకుంటూ ఉన్నారు. ఇంకా అత్తమ్మ కూడా రెడీ అయ్యిందనమాట వస్తామని. మేము ఉండమన్నాము ఒక 2 డేస్ ఉన్నీలే, మళ్ళీ వచ్చి ఇంకోసారి ఉంటానైతే వచ్చేస్తానని చెప్పనిందనమాట. సరే ఇంకైతే నేను ఇలా రెడీ అయ్యానమాట. ఇంకైతే మా సామాన్లు బ్యాగులన్నీ కూడా సర్దేసుకున్నాము. వచ్చేటప్పుడు ఒక పెద్ద ఫారెన్కి వచ్చినట్టుగా అన్ని సమస్త ఎత్తుకొని వచ్చుకోవాలి. మళ్ళీ ఇక్కడి నుంచి ఆ లగేజే సరిపోతుంది అనమాట, మాకు ఆ కారులోకే సరిపోతుంది. మనుషుల కన్నా లగేజ్లు ఎక్కువైపోతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ అన్న అంటే కూడా ఫుల్ అయిపోతుంది అనమాట. అట్లా సరిపోవడం లేదు కారు కూడా మాకైతే. సరే ఇంకా మామయ్య వాళ్ళు బస్ ఎక్కేశారు. ఇంకా కొంచెం అయితే టీ పెట్టేస్తాము, కొంచెంగా ఉంది టీ అనేసని. సాయంత్రం అయ్యింది. ఇంకా ఆ పులుసులన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఇంకా వాళ్ళ పిన్నికైతే పెట్టేసి ఇంకా మేమైతే టీ తాగేసి బయలుదేరుతున్నామన్నమాట. ఇంకా స్టార్ట్ అయ్యింది. మా వారు ఇంకా కార్ స్టార్ట్ చేసేసారు. ఇంకా మళ్ళీ కొంచెంసేపు తర్వాత మేమైతే బండిలో స్కూటీలో వచ్చేస్తామక్క, మామయ్యనైతే బండిలోనే తోడుకొని వెళ్ళండి అని చెప్పి ముందర వెళ్తున్నారు. చూడండి స్వాతి వాళ్ళు, మర్ది స్వాతి వాళ్ళు స్కూటీలో వెళ్తున్నారు. ఇంకా మామయ్యని బస్సు ఎక్కించలేదు, కారులోనే ఎక్కించుకొని ఇంకైతే బయలుదేరేసామన్నమాట. తిరుపతికి వెళ్తూ ఉన్నాము. దారిలో మీకు ఎలా ఉంటుంది అనేసి చూపిస్తున్న. సాయంత్రం అయితే ఈ విధంగా చాలా హ్యాపీగా గడిచింది మా ఊరి ప్రయాణం. అయితే ఒక 5-6 వ్లాగులు అయితే వచ్చిందండి. తప్పకుండా ఆ వీడియోలు చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. ఇక కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా థ్యాంక్స్ అండి. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ఈ విధంగా అయితే మా ప్రయాణం వెళ్ళడం రావడం అన్నీ కూడా క్లియర్ కట్గా చూపిస్తున్నాను. ఇట్లా చూపించడం మా వారికి అంతగా ఇష్టం ఉండదు, కానీ నేనైతే సరదాగా చూపించేస్తాను. ఇకైతే ఇంటికైతే వచ్చేసామండి. బాయ్ అండి.